హాయ్ అండి, వెల్కమ్ టు యూజీ అకాడమీ. మన యూజీ అకాడమీ వారు ఉగాది సందర్భంగా టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ను అలాగే డివిజనల్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ను లాంచ్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది ఉగాది ఆఫర్గా 499 ఉన్న ప్యాక్ని 399కి ఇస్తున్నారండి. అవసరమైన విద్యార్థులు ఉపయోగించుకోగలరు. హాయ్ అండి, వెల్కమ్ టు యూజీ అకాడమీ. నా పేరు ఉమా మహేష్. ఈరోజు కరెంట్ అఫైర్ గురించి ఒకసారి చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టిన పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించిన మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉగాది సందర్భంగా అమరావతిలో ప్రారంభించారు. దీన్ని సింపుల్గా మనం P4 అంటామండి ఈ కార్యక్రమం పేరు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఒక ధనిక కుటుంబానికి ఒక పేద కుటుంబాన్ని టైఅప్ చేస్తారండి. అంటే ఈ ధనిక కుటుంబం పేద కుటుంబాన్ని దత్తత తీసుకొని 2029 నాటికి వాళ్ళు ఆర్థికంగా బలపడే విధంగా సహాయపడుతుంది. దీనిలో భాగంగా గవర్నమెంట్ P4 సర్వే కూడా నిర్వహించిందండి. ఈ సర్వేలో మనము గవర్నమెంట్కి సూచనలు చేయొచ్చండి. అయితే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు కార్యక్రమాలు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అలాగే ఐరోపా తొలి ప్రైవేట్ రాకెట్ పరీక్ష విజయవంతమైంది. నార్వేకు చెందిన ఇసార్ ఏరోస్పేస్ కంపెనీ ఆదివారం ఈ పరీక్షను నిర్వహించింది. అంటే ఐరోపాలో తొలి ప్రైవేట్ రాకెట్ పరీక్ష ఇదేనండి. ఏ సంస్థ చేసిందంటే ఇసార్ ఏరోస్పేస్ కంపెనీ. ఏ దేశం అంటే నార్వే అండి. అది చూసుకుంటే భారతదేశం యొక్క తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ లేదా విక్రమ్ 1 దీన్ని తయారు చేసిన సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ అండి. ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2025-26లో 6.5% వృద్ధితో సాగొచ్చని ఈవై ఎకానమీ వాచ్ నివేదిక విడుదల చేసిందండి. మన భారతదేశం యొక్క వృద్ధి రేట్ అనేది వివిధ సంస్థలు అంచనా వేస్తూ ఉంటాయి. వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. అలాగే చూసుకుంటే మయామి ఓపెన్ WTA 1000 లెవెల్ టోర్నీలో సబలెంక తొలిసారి ఛాంపియన్గా అవతరించింది. ఈ ప్రజెంటు మహిళల విభాగంలో ప్రపంచ నెంబర్ 1గా ఉన్నారు సబలెంక. ఈమెకి ఇది 19వ టైటిల్ అండి ఓవరాల్గా. అలాగే 5th పాయింట్ చూసుకుంటే అనంత విశ్వంలో మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. దీనిని అత్యంత ఆదిమ గెలాక్సీలో ఒకటిగా భావిస్తున్నారు. దాని పేరు ZES Z13-1. ఆ గెలాక్సీ పేరు ఏంటంటే ZES Z13-1 అండి. అలాగే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిన్న నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. చూసుకుంటే రాష్ట్రము నూతన సంవత్సరం పేరు చూసుకుందామండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఉగాది అని పిలుస్తారండి. మహారాష్ట్ర అయితే గుడి పడ్వా అంటారండి. అస్సాంలో రొంగాలి బిహు, సింపుల్గా బిహు అంటే సరిపోతుంది, అస్సాంలో బిహు. అలాగే పశ్చిమ బెంగాల్లో పోయిలా బైసాఖి లేదా బైసాఖ్. కాశ్మీర్లో నవ్రేహ్ అంటారండి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నూతన సంవత్సర పేర్లు అనేవి మనకి ఇంపార్టెంట్. అలాగే భారత సైన్యంలోని ఫ్లూర్ డి లిస్ బ్రిగేడ్ ప్రత్యేక యూనిట్ విజయవంతంగా ఆత్మాహుతి దాడి చేయగల ఫస్ట్ పర్సన్ వ్యూ కమికేజ్ డ్రోన్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ డ్రోన్ అనేది వీడియోస్ తీస్తూ శత్రువు యొక్క ప్లేసులు స్థావరాలు వీడియోస్ తీస్తూ మన సైన్యానికి పంపిస్తుందండి. ప్రస్తుతానికి ఈ డ్రోన్లని ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎక్కువగా వాడుతున్నారు. మీకు ఈ కరెంట్ అఫైర్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.